హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ అండర్లో ఉన్నటువంటి ఇండియన్ ఆర్మీ నుంచి మనకు ఒకటి గ్రూప్ సి ఉద్యోగాలు భర్తీ చేయడానికి, అవి కూడా మనకు పర్మనెంట్ ఉద్యోగాలు భర్తీ చేయడానికి అఫీషియల్గా నోటిఫికేషన్ వచ్చింది. క్వాలిఫికేషన్ 10th క్వాలిఫికేషన్ ఉండాలి. అండ్ ఓవరాల్ మనకు 119 వేకెన్సీ అయితే భర్తీ చేస్తున్నారు. ఆంధ్ర అండ్ తెలంగాణలో ఉన్నటువంటి మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఎవరైతే ఇండియన్ ఆర్మీలోనో అవి కూడా పర్మనెంట్ గ్రూప్ సి ఉద్యోగాలు చేయాలి, జాబ్ కొట్టాలి అనుకున్న వాళ్ళు ఎవరైతే డ్రీమ్ పెట్టుకుంటారో వాళ్ళందరూ కూడా వీడియోని ఏంటో చూసి మీకు క్వాలిఫికేషన్ అండ్ ఏజ్ ఉంటుంటే కానీ డెఫినెట్గా మీరు అప్లై చేసుకోండి. ఇప్పుడు వీడియో వచ్చేసి మీకు పూర్తి డీటెయిల్ చెప్తాను. క్వాలిఫికేషన్ ఏంటి, ఏజ్ లిమిట్ ఏంటి, ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి, ఏ విధంగా అప్లై చేసుకోవాలి ప్రతిదీ. కాబట్టి వీడియో నెట్వర్క్ చూడండి. అండ్ వీడియో చూస్తుంటే ప్రతి ఒక్క స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే, చాలామంది వీడియోస్ని చూస్తున్నారు, లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేసి మన ఛానల్ కొద్దిగా బూస్టప్ అవుతుంది అనమాట. ప్రతి ఒక్కరు కూడా లైక్ అయితే చేయండి బ్రదర్, ఇది నా స్మాల్ రిక్వెస్ట్. అదేవిధంగా ఎవరికైనా ఇటువంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కూడా కావాలంటే కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకోండి. వీడియోలకు ముందు స్మాల్ అప్డేట్. ఎవరైతే ఇంటికానే ఉంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలనుకుంటారో, లైక్ ఎస్ఎస్జేడి కానిస్టేబుల్ కానీ, రైల్వే గ్రూప్ డి కానీ, రైల్వే ఎన్టీపీఎస్సీ కానీ, ఆర్పీఎఫ్ కానిస్టేబుల్స్ కానీ, అండ్ ఎన్టీపీసీ కానీ, ఇలాంటి కోర్స్ అనేది మన డిఫెన్స్ ట్రైనింగ్ యాప్లో మీకు తక్కువ ప్రైస్కి మీకు విత్ 1 year వ్యాలిడిటీ ఇస్తూ ఉన్నాము. అక్కడ మీకు ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉంటాయి. మన యాప్ అనేది డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకొని అక్కడ లాగిన్ అవ్వండి. ఫ్రీ డెమో వీడియో చూడండి. మీకు కంటెంట్ అండ్ సబ్జెక్ట్ నచ్చితే కోర్స్ అయితే తీసుకోండి. లింక్ డిస్క్రిప్షన్ మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇక మనకు మెయిన్గా నోటిఫికేషన్ డీటెయిల్స్ వెళ్ళిపోయినట్టయితే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ అండర్లో ఉన్నటువంటి ఇండియన్ ఆర్మీ నుంచి మనకు గ్రూప్ సి ఉద్యోగాలు వచ్చాయని చెప్పాను కదా, ఇదే అఫీషియల్ నోటిఫికేషన్ అనమాట. ఇక్కడ చూసుకుంటే ఇండియన్ ఆర్మీ హెడ్ క్వార్టర్స్ 2 సిగ్నల్ ట్రైనింగ్ సెంటర్ మనకు పనాజీ గోవా నుంచి రావడం అయితే జరిగింది. ఎవరైతే దీనికి సెలెక్ట్ అవుతారో వాళ్ళు గోవాలో అయితే జాబ్ అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ అదేవిధంగా మీకు ఆల్ ఓవర్ ఇండియా మొత్తం మీద మనకు ట్రాన్స్ఫర్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. అంటే మనం ఏపీ అండ్ తెలంగాణలో కూడా మనం జాబ్ చేయడానికి ఫర్దర్గా ఫ్యూచర్లో మనం ట్రాన్స్ఫర్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. అది మీకు ఒక అవకాశం అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే ఇంటర్నేషనల్ అండ్ ఇండియన్ సిటిజన్స్ ఎవరుతున్నారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఈ నోటిఫికేషన్కి సెలెక్ట్ అయిన వాళ్ళకు మనకు 2 years అని మనకు ప్రొబేషన్ పీరియడ్ అయితే ఉంటుంది. అంటే ఇది ప్రతి గవర్నమెంట్ జాబ్స్కి ఉంటుంది అనమాట. స్టేట్ గవర్నమెంట్ ఏపీ పోలీస్ ఉద్యోగం వచ్చినా కూడా, తెలంగాణ పోలీస్ ఉద్యోగం వచ్చినా కూడా మనకు ప్రొబేషన్ పీరియడ్ అయితే ఉంటుంది ప్రతిదానికి, అలాంటిదే. అండ్ ఈ నోటిఫికేషన్ మనకి ఏం పోస్టులు భర్తీ చేస్తున్నారంటే సిఎస్బిఓ, అంటే మనకు సివిల్ అండ్ సిచ్యువర్డ్ ఆపరేటర్ అనమాట. గ్రేడ్ 2 గ్రూప్ సి ఉద్యోగాలు సంబంధించిన ఉద్యోగాలు. ఇక నెక్స్ట్ మనకు ఇంపార్టెంట్ డేట్ చూసుకుంటే మనకు May 2, 2026 నుంచి, అంటే మనకు నిన్నటి నుంచి అప్లికేషన్ స్టార్ట్ అయిపోయింది. మనకు 30 days వరకు అప్లై చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. అంటే మనకు May 31, ఈ నెల 31 వరకు టైం అయితే ఉంది. కాబట్టి ఈ నోటిఫికేషన్కి క్వాలిఫికేషన్, ఏజ్ లిమిట్, ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్ వాళ్ళు డెఫినెట్గా May 31 లోపు అప్లై చేసుకోండి. అండ్ అప్లై చేసినటువంటి వాళ్ళకు ముందుగా ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేస్తారన్నమాట, షార్ట్ లిస్ట్ అయినటువంటి వాళ్ళకు. ఇక నెక్స్ట్ మనకు ఏజ్ లిమిట్, అదేవిధంగా మనకు శాలరీ, నెక్స్ట్ మనకు వేకెన్సీ డీటెయిల్స్. ఈ నోటిఫికేషన్ మీకు చెప్పాను కదా, 190 వేకెన్సీ అయితే భర్తీ చేస్తున్నారని. యువర్ వాళ్ళకు 94, ఎస్సీ వాళ్ళకు 22, ఎస్టీ వాళ్ళకు 12, ఓబీసీలకు 43, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 19. అదేవిధంగా పీడబ్ల్యూ క్యాండిడేట్ వాళ్ళు, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. వాళ్ళకు 12 వేకెన్సీ అయితే రిజర్వ్ చేశారు. అదేవిధంగా ఎక్సర్సీమె క్యాండిడేట్ వాళ్ళు ఉంటారు కదా, వేరే డిపార్ట్మెంట్లోనే జాబ్ చేసిన వాళ్ళకు కూడా 20 పోస్టులు అయితే మనకు రిజర్వ్ చేయడం అయితే జరిగింది. ఇక నెక్స్ట్ చూసుకోవాలి, ఇక్కడ చూసుకోండి, ఆల్ ఇండియా సర్వీస్ లేబిలిటీ ఇన్క్లూడింగ్ ఫీల్డ్ సర్వీస్ అనేది మనకు మెన్షన్ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ మనకు పే స్కేల్ మనకు 21,700 నుండి మనకు లెవెల్ 3 కింద మనకు బేసిక్ పే అయితే ఇవ్వడం అయితే జరుగుతూ ఉందన్నమాట. అదేవిధంగా మనకు అలవెన్స్లు అయితే ఉంటాయి. మనకు హెచ్ఆర్ఏ అని, డిఏ అని, ఇంకా ట్రాన్స్పోర్ట్ అలవెన్స్లు అని, ఇంకా కొన్ని అలవెన్స్లు అయితే ఉంటాయి కదా. అన్ని అలవెన్స్ కలుపుకుంటే కానీ మీకు ఓవరాల్గా 45,000 అబో మీకు శాలరీ అయితే వస్తుంది. 80% మీరు మిస్ అయితే చేసుకోవద్దండి ఈ పోస్టులను. ఇక నెక్స్ట్ మనకు ఏజ్ లిమిట్ విషయానికి వస్తే, అప్లై లాస్ట్ డేట్ మనకు May 31కి మీరు ఏజ్ అయితే కౌంట్ చేసుకోవాలి. మినిమం ఏజ్ లిమిట్ మనకు 18 సంవత్సరాలు అయితే ఉండాలి. మ్యాక్సిమం ఏజ్ లిమిట్ మనకు 25 years ఉన్నటువంటి యువర్ ఏడబ్ల్యూఎస్ వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయితే కన్నా 30 years అప్లై చేసుకోవాలి. ఇక ఓబీసీ క్యాండిడేట్ వాళ్ళు అయితే కన్నా 28 వరకు అప్లై చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇక పీడబ్ల్యూ క్యాండిడేట్ వాళ్ళు కూడా వేకెన్సీ రిజర్వ్ చేయడం అయితే జరిగింది. కాబట్టి వాళ్ళకు వచ్చేసి 35 వరకు ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. ఇక నెక్స్ట్ మనకు సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే, ఈ నోటిఫికేషన్కి ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళకు షార్ట్ లిస్ట్ అయితే చేసి, అంటే మీరు అప్లై చేసేటప్పుడు మీరు క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఇస్తారు కదా, అన్నీ కూడా మీకు ప్రాపర్గా షార్ట్ లిస్ట్ చేస్తారనమాట. మీరు పంపిస్తున్న డాక్యుమెంట్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయి లేదా, లేదంటే మీరు ఏమైనా ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టి అప్లోడ్ చేశారా, మిస్ మ్యాచింగ్ ఉన్నాయా, మొత్తం కూడా చెక్ చేస్తారు. చెక్ చేసి మీకు రైటింగ్ టెస్ట్కి అయితే పిలుస్తారనమాట. ఈ రైటింగ్ టెస్ట్ మీకు ఓవరాల్గా 100 క్వశ్చన్ పేపర్ అయితే 100 మార్కులకి అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ న్యూమరికల్ యాప్ట్ నుంచి మనకు 25 క్వశ్చన్లు, అన్నీ కూడా మనకు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ అయితే ఉంటాయి. 25 క్వశ్చన్లు 25 మార్కులకు. జనరల్ అవేర్నెస్ నుంచి 25 క్వశ్చన్లు, ఇంగ్లీష్ నుంచి మనకు 25, లాజిక్ అండ్ రీజనింగ్ నుంచి 25 క్వశ్చన్లు 25 మార్కులకు అయితే ఇవ్వడం అయితే జరుగుతూ ఉంది. అండ్ క్వశ్చన్ పేపర్ అనేది మనకు
ఇంగ్లీష్లో మాత్రం మనమైతే రాయాల్సి ఉంటుందన్నమాట. ఇక దీనికి వచ్చేసి ఎలాంటి నెగిటివ్ మార్క్ అయితే ఉండదు. అంటే ఇంగ్లీష్ అండ్ హిందీలో అయితే రాయడానికి బైలాంగ్వేజ్ అయితే ఉంది. ఇక నెక్స్ట్ మనకు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మళ్ళీ షార్ట్ లిస్ట్ చేసి మనకు ప్రాక్టికల్ టెస్ట్ అండ్ ఇంటర్వ్యూకి అయితే పిలుస్తారు. ఇక్కడ ప్రాక్టికల్ టెస్ట్ అంటే ఏంటంటే మీరు అప్లై చేసిన ట్రేడ్ ఏదైతే ఉందో ఆ ట్రేడ్ రిలేటెడ్ మీకు వర్క్ వస్తుంది, వాటి గురించి మీకు నాలెడ్జ్ ఉందా లేదా మొత్తం కూడా ప్రాపర్గా చెక్ చేస్తారు. తర్వాత మీకు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ అయితే చేస్తారు. ఈ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత మీకు ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే ఉంటుంది. ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్ మీ పేరు ఉందంటే మీకు ఉద్యోగం ఇవ్వడం అయితే జరుగుతుంది అంతే. అయితే బ్రదర్, ఈ గ్రూప్స్ ఉద్యోగాలకు ఎలాంటి రన్నింగ్ కానీ, ఎలాంటి హైట్ కానీ, ఎలాంటి మెడికల్ టెస్ట్ కానీ కండక్ట్ అయితే చేయరు వాళ్ళు. ఒకవేళ మీరు మెడికల్ టెస్ట్ అనేది ఏంటంటే ఎవరైతే జాబ్ సెలెక్ట్ అయ్యి జాబ్లో జాయినింగ్ అయితే అప్పుడు ఏంటంటే మీకు మెడికల్ సర్టిఫికేట్ తీసుకొని రావాలి అని చెప్తారు. ఈ మెడికల్ సర్టిఫికేట్ వచ్చేసి ఏ విధంగా తీసుకోవాలంటే కన్నా మీ లోకల్లో ఉన్నటువంటి అయితే గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటుంది కదా, గవర్నమెంట్ డిస్టిక్లో ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్ పెద్దది, అక్కడి నుంచి మీరు మెడికల్గా అంటే బాడీ ఫిట్గా ఉన్నట్టు, మీకు ఎలాంటి డిసీజ్ అంటే రోగాలు ఎలాంటి ఇష్యూ లేనట్టు మీరు ఒక సర్టిఫికేట్ అయితే తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వచ్చేసి మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలంటే మనకు ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అయితే క్లియర్గా వాళ్ళు మెన్షన్ చేశాడు. మనకు మెట్రిక్ ఆర్ ఈక్వలెంట్, మెట్రికులేషన్ అంటే మనకు 10th క్లాస్ అనమాట. 10th పాస్ అయినటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. బట్ ఏంటంటే ఈ 10th పాటు మీకు కంపల్సరీగా మనకు ప్రైవేట్ బోర్డ్ ఎక్స్చేంజ్ బోర్డులో మీకు మినిమం మనకు 6 months డ్యూరేషన్ తోటి ఎక్స్పీరియన్స్ అయితే ఉండాల్సి ఉంటుందన్నమాట. అంటే మనకి ఏదైతే వేకెన్సీ ఉంది కదా పోస్ట్ అనేది CSBO, ఆ పోస్ట్ రిలేటెడ్ మీకు వర్క్ వచ్చినట్టు, ఆ వర్క్ రిలేటెడ్ మీకు 6 months వర్క్ చేసినట్టు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అయితే మ్యాండేటరీ అనమాట. ఈ ఎక్స్పీరియన్స్ లేకపోతే కనుక మీరు నాట్ ఎలిజిబుల్. అయితే ఇక్కడ చాలామందికి వచ్చేసి CSBO సివిలియన్ స్విచ్ బోర్డ్ ఆపరేటరు అంటే ఆ ఉద్యోగం వచ్చేసి ఏంటి అని చాలామంది అయితే ఒక డౌట్ అయితే ఉండొచ్చు. ఈ డౌట్ గురించి మీకు అడగాలంటే మీరు ChatGPT నన్ను అడగచ్చు. లేదు అనుకుంటే కనుక మీరు గూగుల్లో లేదా యూట్యూబ్లో కూడా సెర్చ్ చేయొచ్చు. ఈ వర్క్ వచ్చేసి ఏంటంటే మనకు కమ్యూనికేషన్ సమస్య ఉంటే టెలిఫోన్స్ ఉంటాయి కదా, వాటి రిలేటెడ్ ఉన్నటువంటి ఉద్యోగం అనమాట ఇది. ఈ కనెక్షన్ సమస్య ఉంటే ఉద్యోగం, వాటి రిలేటెడ్ వర్క్ వచ్చింటే వాటి గురించి మీకు తెలిసి ఉంటే డెఫినెట్గా మీరు అప్లై చేసుకోండి. 6 months ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ తీసుకొని, అండ్ 6 months ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అని మనకు May 31st లోపు మీరైతే తీసుకొని పెట్టుకొని ఉండాలి. ఇక ఫైనల్ మనకు హౌ టు అప్లై, ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఏ విధంగా ఏ అడ్రస్ పంపించాలి, ఏ ఈమెయిల్ ఐడి పంపించాలంటే కనుక ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకొని పెడతారు. ఎవరికైతే క్వాలిఫికేషన్ ఏజ్ ఉంటే వాళ్ళు ఈ అప్లికేషన్ ఫామ్ అనేది కరెక్ట్గా ఫిల్అప్ అయితే చేయాలి. ఏది మిస్టేక్ చేసినా మీ అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది, చూసుకోండి. ముందుకు వచ్చేసి అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ చేసుకోవాలి. అప్లికేషన్ ఫామ్ కూడా మీరు ఎక్కడ ఓపెన్ చేయాలంటే అడాబీ అవుతుందో ఇక్కడ ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది, ఆ సాఫ్ట్వేర్లో మాత్రం ఓపెన్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. ఓపెన్ చేసి దాన్ని ఫిల్అప్ అయితే చేయాలి. ఆ అప్లికేషన్ ఫామ్ అనేది ఏ విధంగా ఉంటుందంటే కింద మీకు ఇక్కడ చూస్తుంది చూడండి, ఏ విధంగా అయితే ఉంటుంది. ఇక్కడ మీ ఫోటో, మీ డీటెయిల్స్ మొత్తం కూడా మీరు ఫిల్అప్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ సివిల్ స్విచ్ బోర్డ్ ఆపరేటర్ సంబంధించి ఉంటే మీకు కరెస్పాండింగ్ అడ్రస్, ఎడ్యుకేషన్ డీటెయిల్స్, హైట్ అండ్ హైయెస్ట్ క్వాలిఫికేషన్, సర్వీస్ డీటెయిల్స్, ఎక్స్పీరియన్స్ వాళ్ళైతే కన్నా, ఇంకా నెక్స్ట్ వచ్చి మనకు డాక్యుమెంట్స్ ఏమేమి పంపిస్తున్నారు మొత్తం కూడా ఇక్కడ ఉంటుంది. మొత్తం కూడా టిక్ చేసి మీరు అప్లికేషన్ ఫామ్ని అయితే సేవ్ అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. మొత్తం కూడా ఫిల్అప్ అయితే చేసి ఇక్కడ సేవ్ వచ్చేసి మీకు అప్లికేషన్ ఫామ్ రీనేమ్ అయితే ఏ విధంగా ఉండాలంటే వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. చూసుకున్నట్టయితే ఇక్కడ మీకు చూసుకోండి. ఇంకోటి, అప్లికేషన్ ఫామ్ అనేది కేవలం క్యాపిటల్ లెటర్స్ మాత్రమే ఫిల్అప్ అయితే చేయాల్సి ఉంటుంది. క్యాపిటల్ లెటర్ అంటే మనకు బ్లాక్ లెటర్స్ అనమాట. ఎలాంటి కొట్టవైతే లేకుండా, ఎలాంటి మిస్టేక్స్ లేకుండా చూసుకోండి. థర్డ్ ఆప్షన్ సేవ్ ద ఫామ్ వచ్చేసి మీరు ఏ విధంగా సేవ్ చేసుకోవాలంటే CSB1 పెట్టి మళ్ళీ ఒక డాష్బోర్డ్ ఇచ్చి ఎవరు ఫుల్ నేమ్ అయితే ఇవ్వాలి. ఇక్కడ కింద మనకు ఎగ్జాంపుల్గా ఉంది చూడండి, CSBO రాజేష్ కుమార్ శర్మ. మీ పేరు వెరీ లెంత్గా ఉందనుకోండి, రాజేష్ కుమార్ శర్మ. ఇట్లా ఏ విధంగా అయితే ఉందో మధ్యన మనకు డాష్బోర్డ్ అయితే ఉందో అలాంటిది అయితే ఇవ్వాలి. బట్ వాటికంటే ముందు CSBO అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఆ విధంగా మీరు అప్లికేషన్ ఫామ్కి అయితే మీరైతే మీ పేరైతే పెట్టాలి. తర్వాత మీరు డాక్యుమెంట్స్, అప్లికేషన్ ఫామ్తో పాటు డాక్యుమెంట్స్ అయితే స్కాన్ చేసి ఆధార్ కార్డు, 10th మార్క్స్ మెమో షీటు, క్యాస్ట్, అదేవిధంగా మీకు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేటు, ఒకవేళ ఎక్సర్సైజ్ క్యాండిడేట్ అప్లై చేస్తే డిశ్చార్జ్ సర్టిఫికేటు, అండ్ ఫోటో వచ్చేసి మీరు JPG ఫైల్, ఫోటో వచ్చేసి మీరు ఏ విధంగా ఫోటో సేవ్ చేయాలంటే ఫోటో అండ్ యువర్ ఫుల్ నేమ్, ఆ విధంగా అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. అన్నీ కూడా మీరు స్కాన్ చేసి మీరు అప్లికేషన్ ఫామ్కి మీరు అటాచ్మెంట్ అయితే చేయాలి. అటాచ్మెంట్ చేసి ఫైనల్ సబ్మిషన్ అనేది సబ్జెక్ట్ చూసుకోండి. మీరు మొత్తం కూడా ఒకటే అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్అప్ చేసి మొత్తం కూడా అటాచ్మెంట్ చేసి ఇక్కడ కనిపిస్తుంది చూడండి ఈమెయిల్ ఐడి sunshine.risc@nic.in ఏదైతే ఉందో ఈ ఈమెయిల్ ఐడికి మీరు మెయిల్ అయితే పంపించాలి. మీరు ఈమెయిల్ ఐడి పంపించేటప్పుడు సబ్జెక్ట్ వచ్చేసి మీరు CSBO అప్లికేషన్ అని పెట్టి యువర్ ఫుల్ నేమ్ అయితే రాయాలి. యువర్ ఫుల్ నేమ్ అయితే ఇచ్చి సబ్జెక్ట్ అయితే ఆ విధంగా అయితే పెట్టి మీరైతే అప్లికేషన్ చేయాలి. అటాచ్మెంట్ వచ్చేసి మీరు ఫిల్ చేసినటువంటి అప్లికేషన్ ఫాము అండ్ సెకండ్ మీరు స్కాన్ చేసిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు ఈ 2 PDF ఫామ్స్
పీడిఎఫ్ ఫైల్స్ అనేది మెయిల్కి అటాచ్ చేసి ఆ ఈమెయిల్ ఐడికి మీరైతే పంపించాల్సి ఉంటుందన్నమాట. మీరు అన్నీ కూడా క్లియర్గా ఫిలప్ చేసి అన్నీ కూడా డాక్యుమెంట్స్ని పెట్టి పంపిస్తే మీ అప్లికేషన్ అనేది షార్ట్ లిస్ట్ అయ్యి మీకు ఎగ్జామ్కి అడ్మిట్ కడితే వాళ్ళు పంపించడం అయితే జరుగుతుంది. ఏ విధంగా అయితే అప్లై అయితే చేసుకోండి. అప్లికేషన్ ఫామ్ వచ్చేసి మీకు నోటిఫికేషన్ అయితే ఉంటుందో ఒకసారి చెక్ చేసుకోండి. ఏ విధంగా ఫిలప్ చేసుకోండి.